ఇక అనిల్ గారు ఉన్నారు, డబ్ల్యూజేఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఎస్, మాట్లాడు. నా పేరు అనిల్ దేశాయ్ అండి. నేను డబ్ల్యూజేఐ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఇప్పుడు ఆఫీస్కు, మహాన్యూస్ ఆఫీస్కు ఇక్కడ దాడి జరిగిందని తెలిసి మద్దతు ఇవ్వడానికి రావడంతో చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్న పరిస్థితిని చూస్తూ ఉంటే అవతల వ్యక్తులు ఎంతటి భయానక వాతావరణాన్ని సమాజంలో చూపించడానికి ప్రయత్నం చేశారు అనేది ఇక్కడ కళ్ళగట్టినట్టు కనబడతా ఉంది. ఇప్పుడు ఏ పెన్ అయితే రాస్తే మీ పేరు కనబడుతుందో, ఏ మైక్ అయితే ముందట పెడితే మీ గొంతు వినబడుతుందో, అలాంటి గొంతును, అలాంటి పెన్నునే మీరు లేకుండా చేయాలని చెప్పి, సమాజంలో లేకుండా చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఆ పెన్నే లేకపోతే మీరు అధికారంలోకి వచ్చేవారా? ఆ మైకే లేకపోతే మీరు గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలేవారా అని చెప్పి డబ్ల్యూజే ప్రశ్నిస్తూ ఉంది. అది ఇక్కడ మీ యొక్క ఓన్లీ కేవలము ఈ జర్నలిస్టులపై దాడులు అనే సంఘటన మీ పార్టీని ఉద్దేశించే కాకుండా సమాజంలో ఏదైతే అన్యాయం, అక్రమాలు జరుగుతూ ఉన్నాయో ఆ అక్రమాలన్నిటి కూడా చూపించడానికి ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా జర్నలిస్టు పనిచేస్తూ ఉంటాడు. ఆ జర్నలిస్టు పనిచేస్తేనే అక్కడ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుందో ప్రజలకు తెలుస్తుంది. ప్రజలకు ఏం కావాలో కూడా ప్రభుత్వాలు నిర్ణయించుకొని పనిచేయగలుగుతాయి. అలాంటి వ్యవస్థలను నిర్మూలించడానికి మీరు కంకణం కట్టుకొని ఈ రకమైన దాడులకు పాల్పడడం అనేది అత్యంత హేయమైన చర్య. 4th పిల్లర్గా వివరించబడే ఒక జర్నలిస్టు సమాజాన్ని లేకుండా చూడడం అనేది అత్యంత అవివేకమైన చర్యగా మేము డబ్ల్యూజే వర్ణిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏ ఒక్క జర్నలిస్టు కూడా ఈ రకంగా దాడులకు గురి చేయడము, భయానక వాతావరణాన్ని వాళ్ళ మదుల్లో పెట్టడము చేస్తే ఏ ఒక్క జర్నలిస్టు మీరు ఇలాంటి ప్రయత్నం చేయాలని చూస్తున్నా జర్నలిస్టు వెనుక ఇంకా 100 మంది జర్నలిస్టులు పుట్టుకొస్తారని చెప్పేసి డబ్ల్యూజే మీకు పై మహాన్యూస్ వేదిక ముఖంగా మీకు చెప్తా ఉన్నది. ఏ ఒక్క జర్నలిస్టును కానీ మీరు పెన్నును కానీ అనగదొక్కాలని చూసిన ఆ స్థానంలో మరిన్ని పెన్నులు, మరిన్ని గన్నులై మీకు మీ గుండెల్లో గుణపాలై కూర్చుతాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను పూర్తి స్థాయిలో సమీక్షించాలని ఈ సంఘటనే కాదు, మహాన్యూస్ సంఘటనే కాదు, దాదాపు గత సంవత్సర కాలంలో కూడా అనేక సంఘటనలు జరిగాయి. నిల్లందులో నిట్టా సుదర్శన్ విపరీతంగా దాడి గురి చేయడం కావచ్చు, మొన్న మోహన్ బాబు తన జర్నలిస్టులు ఇంటికి వచ్చినందుకు ప్రశ్నించినందుకు దాడి చేయడం కావచ్చు. ఇలాంటి సంఘటనలు చెప్పుకుంటూ పోతే జర్నలిస్టు సమాజం మీద ఏదైతే అక్రమాలు, ఏదైతే తప్పు చేసిన వాడికే ఇవన్నీ భయాలు వస్తూ ఉంటాయి. ఆ తప్పు చేసిన వాడు చూపించుకోవడానికి, ప్రశ్నించుకోవడానికి, తాను చేయలేదనే వివరణ ఇచ్చుకోవడానికి అనేక మార్గాలు ఉండగా భౌతిక దాడులకు పాల్పడడం అనేది తన అవివేకంగా వర్ణిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే మహాన్యూస్ మీద జరిగిన దాడిని డబ్ల్యూజే తరఫున పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా డబ్ల్యూజే ఏ జర్నలిస్టు మీద చిన్న దాడి జరిగినా కూడా మేము సహించబోమని చెప్పి మహాన్యూస్ వేదికగా మేము మద్దతు ఇస్తూ ఉన్నాము, సంఘీభావం తెలుపుతూ ఉన్నాము. జై హింద్, భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ అనిల్ గారు.